బంగ్లాదేశ్ మధ్య జరిగిన 2 టెస్టుల సిరీస్ను రోహిత్ సేన 2-0తో క్లీన్ స్వీప్ చేసి బంగ్లాకు గట్టి షాక్ ఇచ్చింది. ముఖ్యంగా కాన్పూర్ టెస్ట్ మ్యాచ్లో గెలుపు అసాధ్యమనుకున్న నేపథ్యంలో రిస్క్ తీసుకుని మరీ యువకులతో కూడిన జట్టుని విజయం వైపు రోహిత్ శర్మ నడిపించిన విధానం అద్భుతం. ఇక ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా ఆటపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో పాక్ మాజీ దిగ్గజం షోయబ్ అఖ్తర్ రోహిత్ సేనని ఆకాశానికి ఎత్తేశాడు. ముఖ్యంగా జట్టులో 2 యువ ఆటగాళ్ల చేతిలో టీమిండియా భవిష్యత్తు భద్రంగా ఉంది అని కొనియాడారు. అఖ్తర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, టెస్ట్ క్రికెట్లో ఎప్పుడూ చూడని ఓ అద్భుత మ్యాచ్ని కాన్పూర్లో చూశాను. రోహిత్ గంభీర్ ప్లానింగ్ సూపర్. ఆ ప్లానింగ్ తగిన విధంగా జట్టు మొత్తం ఆడిన తీరు ఇంకా సూపర్. ఇక సిరీస్ చూశాక నన్ను ఓ 2 ఆట చాలా బాగా ఆకట్టుకుంది. ఆ 2 టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్. ఫార్మాట్ ఏదైనా జైస్వాల్ దూకుడే మంత్రంగా ఆడుతూ మంచి ఆరంభాలిస్తున్నాడు. జట్టుకి అలాంటి ఆరంభాలు లభిస్తున్నప్పుడు మిగతా ఆటగాళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. బంగ్లా సిరీస్లో జైస్వాల్ తన బ్యాటింగ్తో అదరగొట్టడమే కాదు, మ్యాన్ ఆఫ్ ద సిరీస్గా కూడా నిలిచాడు. దీన్ని బట్టి అతడు ఏ రేంజ్లో ప్రత్యర్థి బౌలర్లను ఉతికేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇక రిషబ్ పంత్ దాదాపు 600కు పైగా రోజుల తర్వాత టెస్ట్ క్రికెట్లోకి అడుగుపెట్టి మునుపటి కంటే ధాటిగా ఆడుతున్నాడు. ఇప్పటికే తన రీఎంట్రీలో టీ20 ప్రపంచ కప్లో స్థానం దక్కించుకుని సత్తా చాటిన పంత్ ఇప్పుడు టెస్టులో కూడా అదరగొడుతున్నాడు. పంత్ లాంటి ఆటగాడు జట్టులో ఉంటే ప్రత్యర్థిపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరంభంలో జైస్వాల్, మిడిల్ ఆర్డర్లో పంత్ చితక్కొట్టే తీరుకి ఏ జట్టు అయినా భయపడాల్సిందే. రోహిత్, కోహ్లీ ఇక నిశ్చింతగా రిటైర్ అవ్వచ్చు. వారి తర్వాత టీమిండియాలో సూపర్ స్టార్లుగా ఎదిగే అవకాశాలు ఈ 2కి మాత్రమే ఉన్నాయని అఖ్తర్ పేర్కొన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.